నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ శాసనసభ ఈరోజు సమావేశమైంది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సభ కొలువు తీరింది. రాబోయే 3 రోజుల్లో స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం, అలాగే ధన్యవాద తీర్మానాలు ఉన్నాయి. బోల్డ్ అన్ని గంపెడని ఆశలు పెట్టుకున్న తెలంగాణ సమాజానికి ఈ సభ రాబోయే కాలంలో ఒక అర్థవంతమైనటువంటి చర్చలు జరిపి, విశ్లేషణ జరిపి, ప్రజలకు పనికొచ్చేటువంటి చట్టాలు, నిర్ణయాలు చేయాలని హెచ్ఎంటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అయితే అదే క్రమంలో కొన్ని జరుగుతున్నటువంటి పరిణామాలు వ్యవస్థల పట్ల ప్రజల్లో గౌరవాన్ని తగ్గించేవిగా కనపడుతున్నాయి. దానిలో భాగంగా 3 టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు కాంగ్రెస్లో చేరిన కారణంగా వాళ్ళ మీద వేటు పట్టడం జరిగింది. వాళ్ళని శాసన మండలి చైర్మన్ అయినటువంటి స్వామిగౌడ్ గారు డిస్క్వాలిఫై చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే, మా పార్టీ నుంచి వెళ్ళి అందులో చేరిన ఇద్దరిని మేము కంప్లైంట్ చేసినా కూడా దామోదర్ రెడ్డి గారు అలాగే ఎంఎస్ ప్రభాకర్ గారు వాళ్ళిద్దరి మీద చర్యలు లేవు, అట్నుంచి మా దగ్గరికి వచ్చిన వాళ్ళ మీద మాత్రం చర్యలు ఉన్నాయి, ఇదేమి న్యాయం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో చర్చించడానికి ఇక్కడ శ్రీధర్ ఉక్కలం గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే తాడూరు శ్రీనివాస్ గారు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మనతో ఉన్నారు. మనతో ఫోన్ లైన్లో డిస్క్వాలిఫికేషన్కి గురైనటువంటి రాములు నాయక్ గారు, గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాములు నాయక్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రాములు నాయక్ గారు నమస్కారం. నమస్తే. నమస్కారం రాములు నాయక్ గారు. ఏంటి మీకు శాసన మండలి చైర్పర్సన్ లేఖ అందిందా? అందులో ఏం అంశాలు మెన్షన్ చేశారు? అసలు మీ ఆవేదన లేకపోతే మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు కటారి గారు, మీరు గిట్ట రాజకీయాలకి వచ్చిన వాళ్ళు, చట్టాలు మీకు తెలుసు. అవును. అక్కడ కూర్చున్న మిత్రులందరికీ నా నమస్కారము. చెప్పండి. మొదట మ్యాండేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ 5 సంవత్సరాలు మంచిగా గవర్నమెంట్ నడిపించి కక్ష సాధింపు చర్య లేకుండా అందరినీ కలుపుకొని పోతే చాలా మంచిగా ఉంటది. ఒకటి. రెండవది, చట్టము ఎవరికి చుట్టం కాదు. ఓకే. చట్టం అనేది అందరికీ ఒకటే. ఈ చట్టాలలో ఇవాళ ముగ్గురము పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మమ్మల్ని డిస్క్వాలిఫై చేసిర్రు అనేది ఒక బులెటిన్ అందింది. ఓకే. నేనేమన్నా అంటే, నాకు ఎప్పుడైతే పల్లె రాజేశ్వర్ రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు ఇద్దరు నా మీద కంప్లైంట్ చేసినప్పుడు, ఈ పార్టీ మారిండు, ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలనేది చెప్పడం జరిగింది. ఇద్దరు వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను చైర్మన్ గారికి ఏమడిగిందంటే, ఒక ఆయన ఏమో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కించి వచ్చిన ఆయన, రెండవ ఆయన ఏమో ఎంపీపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎంపీగా, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా, మళ్ళా పార్టీ మారి టిఆర్ఎస్ లో మళ్ళీ ఎమ్మెల్సీగా అయిన అటువంటి మేధావులు ఒక అడ్వకేట్ ని పట్టుకొని నా మీద కంప్లైంట్ ఇచ్చిర్రు. అయితే నేనేమన్నా అంటే, నా గిట్ట నేను గవర్నర్ కోట కింద వస్తా, నాకు డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ వర్తించదు, నా గిట్ట మీరు టైం ఇవ్వండి, గవర్నర్ కోట కింద నేను ఏ పార్టీకి సంబంధం లేనుగా సోషల్ వర్కర్ కింద అపాయింట్ అయినా, అందు గురించి కనీసం నాకు 4 వారాల టైం ఇవ్వండి అని అడిగిన. వివరణ ఇవ్వడానికి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద జేడి మన అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు 4 వారాల టైం మాకు కావాలని ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత ఇంత స్పీడ్ గా అంటే, ఒకటే వారం మీకు టైం ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. 1 వీక్ టైం ఇస్తే నాకు సరిపోదు, గవర్నర్ ఎట్లా అపాయింట్ చేసిండో ఆ సమాచారం ఉంటే మీ నోటీస్ కి నేను జవాబు ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ వేరే పార్టీకి ఇప్పుడు ఎంఎస్ ప్రభాకర్ ఇంకో రెడ్డి అయిన కాదు,
మన ఇక్కడ మహబూబ్ నగర్ కెంచి దామోదర్ రెడ్డి కాదు. అంతకుముందు గవర్నర్ కోట కింద ఫారూక్ హుసేన్ గిట కాంగ్రెస్ పార్టీ కెంచి టిఆర్ఎస్ పార్టీలో పోయిండు. జూన్ 23 తేదీ 2016 ఇదే షబీర్ అలీ గారు పార్టీ మారినందుకు గవర్నర్ కోట కింద అతనిపై యాక్షన్ తీసుకోండి అని ఒక లెటర్ చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా టిఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ మీరు ఉన్న ఏరియాలో ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక పార్టీ మారి మంత్రిగా కొనసాగిండు తెలుగుదేశం పార్టీలో గెలిచి. మనం ఇవాళ ఈ ఎమ్మెల్సీస్ వరకు కన్ఫైన్ అవుదాము రామనాయక్ గారు. ఎమ్మెల్యేలు సరే మనం బోల్డ్ అనే సందర్భాల్లో చర్చించుకున్నాం. ఎమ్మెల్సీలు ఇంకోటి ఆకుల లలిత ప్లస్ సంతోష్ కుమార్. అవునండి. మొన్న ఏం చేసిర్రు, మేము టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఇదైతున్నాం అన్నప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో మెర్జ్ అయిపోయింది, విలీనం అయిపోయింది అన్నప్పుడు నేను ఇంకా కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఎట్లా అవుతాను? నాకు యాంటీ డిఫెక్షన్ లా ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు చట్టం అనేది అందరికీ తీసుకోవాలి. నాకంటే ముందు చేరిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి చేరిన వాళ్ళకేమో ఇంతవరకు వారికి ఇది లేదు, నోటీస్ లేదు, వారి మీద ఏం యాక్షన్ లేదు. ఒకటి. రెండవది, సాగర్ గారు చైర్మన్ అయినప్పుడు చైర్మన్ కి మెజారిటీ లేదు టిఆర్ఎస్ పార్టీకి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. విప్ జారీ చేస్తే 13 మంది ఎమ్మెల్సీలు చైర్మన్ కావడానికి స్వామి గౌడ్ కి ఓటింగ్ వేయడం జరిగింది. వారి మీద యాక్షన్ లేదు. కానీ నేను ఇవాళ అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడుతున్నా. కౌన్సిల్లో ట్రైబల్ విషయాలు గాని, కార్మికుల విషయాలు గాని అనేక విషయాలు చర్చలు జరుపుతున్నందుకు పార్టీకి మింగుడు పడడం లేదు. వస్తాను రామనాయక్ గారు, మీరు ఒక 2 నిమిషాలు మీరు ఫోన్ లైన్ లో ఉండండి. టిఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఏముందో విందాం. తాడూరి గారు మీరు విన్నారు అంటే స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ నేను అడగదలుచుకుంది. అనేకం జరిగినాయి దేశ చరిత్రలో, పార్టీలు ఫిరాయించడం కొత్తని నేను అట్లా గంప కొత్తగా ఫిరాయించిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా జరిగినాయి, యాంటీ డిఫెక్షన్లా వర్తించకుండా జరిగినాయి. కానీ ఒక కొత్త సాంప్రదాయంగా ఇవాళ ఆయన క్రిస్టల్ క్లియర్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్పారు. ఏ రకంగా అయితే గవర్నర్ కోటా కింద నేను అపాయింట్ అయ్యాను పార్టీలకు అతీతంగా, అదే రీతిలో అపాయింట్ అయ్యారని చెప్పబడుతున్నటువంటి ఫారూక్ హుసేన్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి కాంగ్రెస్ కోటా కింద గవర్నరు అంటే కాంగ్రెస్ 2014 ముందు ఉన్నటువంటి ఫారూక్ హుసేన్ గారిని ఆయన 2016లో ఆయన టీఆర్ఎస్లో చేరటం, ఆయన మీద కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయటం, ఆయన మీద ఇప్పటిదాకా చర్య లేదు. అదే గవర్నర్ కోటా కింద చేరిన ఆయనకి ఇదే స్వామిగౌడ్ గారు శాసన మండలి చైర్పర్సన్గా ఉన్న ఆయన మీద చర్య లేదు. మరి నా మీద ఏ రకంగా తీసుకుంటారు? నేను ఒక ట్రైబల్కి చెందిన ఎస్టీ వర్గానికి చెందిన వాడిని ఆ అంశాలు మాట్లాడుతున్నానన్న ఉద్దేశంతో తీసుకున్నారు. సమన్యాయం పాటించలేదు, చట్టం కొంతమందికి చుట్టం కాకూడదు అన్నది వారు చెప్తున్నారు. ఏంటి మీ భాష్యం చెప్పండి. ఇప్పుడు మీరు నిజంగా కూడా నేను చెప్పబోయే ఆన్సర్స్ అన్నీ వ్యూహాత్మకంగా మీరు నన్ను అడిగే దాంట్లోనే చెప్పిన గతంలో జరిగినాయన్నీ కాకుండా. అవును, కొత్త తెలంగాణ కొత్త సాంప్రదాయం జరగాలనుకున్నాం. సరే, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక మా పార్టీ విషయంలోనే అన్ని నీతి సూత్రాల యొక్క చట్టాలన్నీ మేము పాటించాలన్నట్టుగా మాట్లాడడం సంతోషం, మా మీద ఎక్స్పెక్టేషన్. రెండోది, ఒకటి ఇవన్నీ పక్కకు పెడదాం. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది, ఫస్ట్ క్లాజ్ ఏంది, సెకండ్ క్లాజ్ ఏంది, థర్డ్ క్లాజ్ ఏంది, విలీనం అంటున్నారు, విలీనం ఎందుకు అవుతుంది 2/3తో, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం ఎమ్మెల్యేల విషయంలో. కానీ ఇది కానీ ఈ దేశంలో మీకు తెలుసు, మీరు చెప్పిన దాంట్లోనే అర్థం అవుతుంది, ఏ పార్టీ అతీతం కాదు. ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీయే ఇవాళ ఆ చట్టాన్ని తొంగలో దొక్కినటువంటిది ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో మన దేశంలో చూసాం. రాజీవ్ గాంధీ గారు చెప్పినటువంటి ఆ రోజు తెచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్లా నేనైతే ద్వంద్వంగా నిర్ద్వందంగా టీత్లెస్ చట్టం అని నేను అంటా. అంటే అనేక లూఫోల్స్ ఉన్నాయి ఫిరాయింపుల చట్టంలో, కానీ తనకు అనుకూలంగా వారు అవసరానికి అనుగుణంగా వాడుకుంటారు. మా విషయం వచ్చేసరికి మళ్ళా అవే మీ గొప్పతనం ఏంటంటే ఒకటి నేను
అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నా. మీరు కనీసం అది శాసన మండలి చైర్పర్సన్ గారి విచక్షణ, ఆయన తీసుకునే దానికి మేమేం చేస్తామో కూడా అంట్లా. అందరూ దుర్వినియోగం చేశారు, చాలా ఓపెన్ గా మీరు చెప్తున్నారు. చెప్పలేదని కాదు, నేను ఏమంటున్నంటే జనరల్ గా లాయర్స్ కి మాకు అలవాటు లాస్ట్ లైన్ రాస్తాం, ఆర్ సచ్ అదర్ ఆర్డర్స్ యాజ్ పర్ హిస్ డిస్క్రిషనరీ ఆఫ్ మెజిస్ట్రేట్ అని మేము మీనింగ్ వచ్చేలా రాస్తాం. ప్రతి ప్లీ చట్ట ప్రకారం ఈ క్లాస్ ప్రకారం అడుగుతూనే ప్రేయర్ లో ఆర్ వారు విచక్షణాధికారం ప్రకారం అని చెప్పి మెన్షన్ చేస్తాం. నిజంగా కూడా అనేక విచక్షణాధికారులు ఎవరు పెట్టినారు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది కదా, అవసరానికి అనుగుణంగా చూస్తారు. సరే, ఇవన్నీ ఒక పక్కకు, ఎందుకంటే చట్టాలు అవన్నీ కూడా మనం గతంలో ప్రెసిడెంట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా అదొకసారి మళ్ళీ చర్చిద్దాం, లేకపోతే మనం గతంలో చర్చించినాం. ఇప్పుడు నైతికత అనేది మాత్రం ఒకటి చట్టానికంటే చాలా ఇంపార్టెంట్ అయినది కదా. చట్టాలకు కూడా నేను ఇచ్చేది చట్టాల కంటే కూడా మనకు నైతికత అనేది చాలా మోర్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ రాముల్ నాయక్ గారు కానీ ఇంకా మిగతా వారు కానీ నేనేమంటానంటే కొండా మురళి రాజీనామా చేస్తాడు, ఎందుకు మీలాగా ఫైట్ చేయట్లేదు ఆయన? ఒకటి. రెండోది, మీ పార్టీయే కదా, ఇప్పుడు మీ పార్టీలో చేరినారు కదా, మరి పార్టీ అన్నాక పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఒకే విధానం కదా. మీరు రాజీనామా ఇచ్చినప్పుడు మరి ఆయన రాజీనామా ఇచ్చినప్పుడు ఆయనతో పాటు మీరు ఇవ్వాలి, లేకపోతే అందరు కలిసి పోరాడాలి. రెండోది, రాముల్ నాయక్ అన్నకి క్లియర్గా అన్ని తెలుసు ఎవరి వల్ల మనకు. ఆయన మీ టిఆర్ఎస్ ఫౌండర్ మెంబరు. అవును, నేను కాదంటలేదు. రాములు నాయక్ గారి విషయంలో ఉద్యమంలో కానీ టిఆర్ఎస్ పార్టీలో కానీ ఆయన పనిచేయలేదని కానీ అటువంటి నాకు ఎక్కడ పల్లెత్తు మాట నేను అనట్లేదు. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆ గౌరవం ఎమ్మెల్సీ అనేది జీవితంలో మొట్టమొదలుగా మనం చట్టసభలో అడుగుపెట్టేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడిని మనం కొంత విభేదించేటప్పుడు కొంత ఓపిక అవసరం, కొంత ఆలోచనలు అవసరం. మనకు రాకుండా సునాయాసమైన అవకాశం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇప్పుడు నేను చూడండి చట్టసభలో అడుగు పెట్టాలని సునాయాసమైన అవకాశం మీరు చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు. నా పాయింట్, ఉద్యమ కాలం నుంచి పనిచేసిన వీళ్ళకంటే అర్హులు ఎవరు ఉంటారు? సునాయాసంగా ఇచ్చిన సీట్ అంటారు. అది ఇంకోటి చెప్పాలి, చెప్పకూడదో చెప్పొద్దో కానీ అదే ఆశతో నేను ఉన్నవాడినే. నేను అనుకుంటా రాముల్ నాయక్ అన్న టైంలోనే దానికి వారు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో చర్చించేటప్పుడు నా పేరు కూడా కేసీఆర్ గారు పరిగణలోకి తీసుకున్నారు. సరే, రాముల్ నాయక్ గారికి ఆ అవకాశం దక్కింది. ఆ టైంలో నాకు మా సార్ మాట్లాడినారు, అటువంటి బయోడాటా అవన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది. సరే, మా నాయకుడు వారిని సర్వీసెస్ని ముందుగా వాడుకోవాలనుకున్నారు, చేశారు. నేనేమంటానంటే రాముల్ నాయక్ అన్న గారిని ఈరోజు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు కూడా చేరుతా ఉన్నారు. నిజంగా కూడా కేసీఆర్ గారు బోలాశంకరుడు అండి. ఎవరు అంటారు కదా, తిట్టిన నోటి నుంచే మెప్పించుకునేటటువంటిది. శత్రుని జనరల్గా శత్రు సంహారం అనేది వేరే రీతిలో చేస్తారు, కానీ ఇక్కడ శత్రువులు కూడా మళ్ళీ కేసీఆర్ గారిని అభినందిస్తూ రావాల్సినటువంటి పరిస్థితులు కాలగమనంలో నేర్చుకుంటా ఉంటారు. అదైనా చేయండి, లేదు మీరు మారి శిక్షణ అనుభవించండి అంటారు. లేదు శిక్షణ నేను ఏమంటున్నా, మన నాయకుడి గురించి రాముల్ నాయక్ గారికి బాగా తెలుసు, నాకు తెలియదని కాదు. పొలిటికల్ సిస్టమ్ లో ఒక్కటి నన్ను చెప్పని కంప్లీట్ చేసినాక, ఎందుకంటే రాంగ్ రెండే విషయాలు నేను రాముల్ గారిని అడిగేది. ఒకటి, మన నాయకుడే కలిసి పనిచేసాం, వారి గురించి క్షుణ్ణంగా మీకు తెలుసు, వారు క్షమించే గుణం చాలా గొప్ప విషయం. ఏదైనా ఉంటే అటువంటిదైనా ప్రయత్నం చేయండి. లేదు, నైతికత మన కేసీఆర్ గారి వల్లనే, మీ రికమెండేషన్ వల్లనే కదా గవర్నర్కి ఎట్లా పోతుంది ఫైలు, గవర్నమెంట్ రికమెండేషన్ తోనే పోతుంది కదా. మీరు దీన్ని దాచిపెట్టకండి, క్యాబినెట్ రికమెండ్ చేస్తుంది కదా ఎవరికి, గవర్నర్ గారికి. ఇది ప్రాసెస్, వారిని చెప్పమనండి కాదని. సో అటువంటప్పుడు కేసీఆర్ గారి వల్ల రాలేదని చెప్పండి. మరి అటువంటి వచ్చినప్పుడు ఆయన విభేదించినప్పుడు నైతికతగా ఆ పదవులకు రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ లేదా నిన్ను కాపాడడానికి? రేపు ఇస్తుందేమో, ఏం పదవులు ఇస్తుందో తీసుకోండి గొప్పగా. ఇప్పుడు ఇచ్చిన పదవి నైతికత రాజీనామా చేసేస్తే అయ్యే పోతుంది కదా. రాహుల్ గారు మీరు లైన్ లోనే ఉండండి. ఇక్కడ మనతో పాటు బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనతో జాయిన్. రాకేష్ రెడ్డి గారు ఎలా చూస్తున్నారు? ఇవాళ కొత్త సభ కొలువు తీరింది, శాసనసభ. దాదాపు దానికి 1-2 రోజుల ముందే మళ్ళా ఒకసారి టీఆర్ఎస్ నుంచి అటుపోయిన ఎమ్మెల్సీల మీద వేటు, అలాగే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పక్కకు పడేసి అది మర్జ్ అయినట్టుగా ప్రకటించడం, ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో జరిగింది. వాళ్ళ మీద వేట్ అయితే బహిరంగంగా డే బిఫోర్ ఎస్టర్డే ప్రకటించడం జరిగింది. ఏంటి ఈ సభ ఏ దిశగా వెళ్ళబోతుంది అనుకుంటున్నారు? ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం ఒక భాగం అయితే, వ్యవస్థల గౌరవాన్ని ఇనుమడింపజేయటం,
ప్రజలకి వీటి పట్ల నమ్మకాన్ని పెంచడం ఆ దిశగా మీకు ఏమైనా కనపడుతుంది? ఎందుకంటే మీరు వెల్కమ్ చేశారు వీళ్ళ మీద తీసుకుని చర్యని బీజేపీ అధికారికంగా, మరి ఎలా చూస్తున్నారు? ఫస్ట్ థింగ్ వీ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ అవర్ ఎమ్మెల్యేస్ హ్యావ్ స్వాన్ ఇన్ ఆఫ్టర్ 36 days. కనీసం ఈ 36 రోజుల తర్వాతనైనా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం ఏదైతుందో అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనే ఒక అనుమానం ఉండే. అవకాశాన్ని కూడా మీ పార్టీ నాయకుడు ఉపయోగించుకోలేదు కదా, లాస్ట్ లో తీసుకుంటారు. బట్ ఎనీవేస్ 37 రోజులు ప్రజాస్వామ్యయుతంగా వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క ఓట్లతో గెలిచారు. గెలిచిన తర్వాత 36 రోజులు ఎందుకు సమయం తీసుకున్నారో కూడా ప్రభుత్వం దయచేసి చెప్పాలి. ఒకటి. రెండోది ఏంటంటే మీరు చెప్పినట్లుగా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీల మీద ఏదైతే చర్య తీసుకున్నదో, అంటే పార్టీ ఫిరాయింపుల మీద మీరు చట్టాన్ని ఏదైతే ప్రయోగించిందో దాన్ని వెల్కమ్ చేస్తున్నారు. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడే చెప్పేయండి అది కూడా, బట్ అట్ ద సేమ్ టైం మరి మిగతా పార్టీ నుంచి మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది, దాన్ని కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడే కాదు, గత శాసనసభలో కూడా మనం చూసాం ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళను మంత్రులుగా చేసినటువంటి నేపథ్యం కూడా. నేను అసలు ఎమ్మెల్యేలు తీసుకుని ఇవాళ డైరెక్ట్ గా ఇందాక రాముల్ నాయక్ గారు అడిగింది, రాముల్ నాయక్ గారు ఫోన్ లైన్ లో ఎంపీ ఉన్నారు కదా మన ఎస్పీ సింగ్ సంథింగ్ సెంట్రల్ లో, వారి కూతుర్ని ఎంపీగా ఎట్లా చేసుకున్నారు చెప్పండి. రైట్ వస్తుంది. అంటే ఇప్పుడు మన ఇక్కడ మన పాయింట్ శ్రీనివాస్ గారు రన్నింగ్ కామెంటరీ అవసరం లేదండి. రాముల్ నాయక్ గారు ప్రెసిడెంట్ అంటే గవర్నర్ కోటాలోనే నాలాగే ఎమ్మెల్సీ అయినటువంటి ఫారూక్ హుస్సేన్ గారి మీద చర్య లేదు, కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది, నా మీద ఇచ్చిన 3వ రోజుకి తీసుకున్నారు, ఇది ఏ రకం కరెక్ట్? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. ఇప్పుడు చట్టం అందరికీ సమానం, అంతే తప్ప టీఆర్ఎస్ పార్టీకి ఒకలాగా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇంకోలాగా ఉండదు. ఇప్పుడు వారి మీద మీరు అయితే చట్టాన్ని ప్రయోగించారో దాన్ని మీరు సమర్థిస్తున్నారు కదా ఇక్కడ కూర్చొని, మరి మిగతా వాళ్ళ మీద ఎందుకు చట్టం ప్రయోగించలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు అంటే ఈరోజు ఒకటి చాలా స్పష్టంగా ఏంటంటే మీరు చట్టాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగులను మీరు వాడుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది మీరు ఏమనంటే మాకు మ్యాండేట్ వచ్చింది, మేము మ్యాండేట్ రావచ్చు, దాన్ని మేము గౌరవిస్తాం, బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు గౌరవించాల్సిన. రాకేష్ రెడ్డి గారు మీరు కోట్ చేశారు ఈ చట్టాన్ని వీళ్ళకి ఒకలాగా వాళ్ళకి ఒకలాగా చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అని. అంటే జాతీయ స్థాయిలో బీజేపీ మీద కూడా చాలా బోల్డ్ అండ్ హోప్స్ పెట్టుకుని ప్రజలు ఓటేశారు. వీటన్నిటిని సరిచేస్తారు వ్యవస్థలోని లోపాలని. ఎందుకంటే మనకి ఈ సభలు కొలువు తీరిన 2014 సభలు కొలువు తీరిన 9వ రోజే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆయన వైకాపాలో నుంచి టీడీపీలో చేరటం, ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఆయన చేరటం జరిగింది. ఆ తర్వాత బోల్డ్ అని జరిగినాయి, ఆంధ్రాలో జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి, దేశం అంతా జరుగుతుంది. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఒక్కరోజు కూడా దాని మీద ఈ పార్టీ ఫిరాయింపులు కానీ లేకపోతే స్పీకర్ల విచక్షణ అధికారాలు కానీ శాసనమండలి చైర్పర్సన్ ఏ రోజన్నా ఆలోచన కానీ దాని మీద ఒక ప్రయత్నం కానీ చట్టసభల్లో మీరు తలుచుకుంటే మీరు చేయనివి లేవు. ప్లానింగ్ కమిషన్ ఒక రోజులో మార్చేయగలిగారు, లేకపోతే జిఎస్టీ లాంటివి తీసుకురాగలిగారు, పెద్ద పెద్ద డిమానిటైజేషన్ లాంటి చాలా పెద్ద నిర్ణయాలు, సంచలనం సృష్టించే నిర్ణయాలు తీసుకుని దీన్ని తీసుకుని అసలు ఏమో ప్రయత్నం. ఎందుకంటే నేను ఇందులో మీరు ఒక్కళ్ళే తప్పు చేయాలి, అన్ని పార్టీలు తప్పులు చేస్తామని చాలా చోట్ల, కానీ ఒక ప్రత్యేకంగా వచ్చిన పార్టీ ఏమన్నా ఆ ప్రయత్నం ఏమన్నా చేసిందా? ఒకటి దీని మీద తాడు శ్రీనివాస్ గారు చాలా ప్రశ్నలు సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారు కదా. మీ ముఖ్యమంత్రి గారు వ్యవహారం సెక్రటేరియట్ వచ్చిందా చట్టాలను ఎంత దారుణంగా మీరు ఎన్నికల్లో జీబుల్లో పోలీస్ జీబుల్లో డబ్బులు పెట్టి మంచినటువంటి పార్టీ మాట్లాడుతుందా? సరే సర్కాస్టిక్ మీరు మా 2 విమర్శలు చేయండి, నాకు మాట్లాడుతూ ఉంటే మొత్తం రన్నింగ్ కామెంటరీ చేస్తే ఎట్లా అండి? మేధావులు సమాజంలో ఎందుకంటే కర్ణాటక ఫిరాయింపుల మీద కర్ణాటకలో ఎక్కడ కూడా మేము చెప్తున్నాం ఇదే, కర్ణాటకలో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ కావడం జరిగింది, బట్ వాళ్ళు రిజైన్ చేసి జాయిన్ అయ్యారు. మీరు గమనించాలి. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు గత శాసనసభ కాలంలో మీరు ఎందుకు మీరు ఆ విధంగా ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి లిస్టులను చాలా మంది వాడుకుంటా ఉన్నారు. దాని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేషన్ వైడ్ డిబేట్ చేయాలి, డెఫినెట్ గా మార్పులు రావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది. నేను 5 ఏళ్ళ ప్రయత్నం ఏమైనా జరిగిందని అడుగుతున్నా, ఊరికే జస్ట్ మన ఆడియన్స్ కి తెలియటం కోసం. డెఫినెట్ అంటే ప్రయత్నం అంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో
మిస్యూజ్ అవుతా ఉన్నది. బట్ నేషన్ వైడ్ ఇది ఒక పెద్ద ఇష్యూగా మాత్రం మారలేదు. నేషన్ వైడ్ చాలా రాష్ట్రాల్లో అదే కదా, ఇప్పుడు గోవాలో ఆరోపణలు, మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కర్ణాటకలో ఎక్కడ కూడా అదే అంటున్నాం. మేము ఎక్కడ కూడా ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళని మంత్రులు చేయడం ఈ రకంగా మేము వ్యవహారం చేయలే. వాళ్ళు వస్తే వాళ్ళని రాజీనామా చేయించుకొని మా పార్టీలో తీసుకొని మళ్ళీ పెట్టి పార్టీలు మర్జ్ అయిపోయినాయి బీజేపీలో కొన్ని చోట్ల. దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్. సౌత్ లో చాలా జరుగుతుంది ముఖ్యంగా. దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్. బట్ ఇది కరెక్ట్ కాదు కదా, మిగతా పార్టీ వాళ్ళని తీసుకొని లేకపోతే ఒకరి మీద వేటు వేసి ఇంకోరి మీద డబ్బుతో కూడుకున్న నిర్ణయం కాదు, ఒక పాలసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయటమే కదా అన్నది పాయింట్. డెఫినెట్ గా ఇప్పుడు గవర్నమెంట్ కి చాలా ప్రయారిటీస్ ఉంటాయి. ఓకే, మీరు అన్నారు చాలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నాము, కానీ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీ ఆర్డర్ లో ఇది కొంత వెనక ఉండొచ్చు, బట్ డెఫినెట్ గా దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏ విధంగా అయితే ఎలక్ట్రల్ రిఫార్మ్స్ విషయంలో కూడా కొంత ముందుకెళ్ళాము, డెఫినెట్ గా ఈ విషయంలో కూడా ప్రభుత్వం డెఫినెట్ గా ఆలోచన చేస్తుందని అనుకుంటాను. శ్రీధర్ గారు, చట్టసభలు ప్రజలు సరే పార్టీలు ఎవరికి తగ్గ పద్ధతిలో అన్వయించుకుంటూ ఉండొచ్చు, కానీ ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న పార్టీలు ప్రజలు మ్యాండేట్లు ఇచ్చి సభల మీద ఉన్నటువంటి గౌరవం ఇవాళ ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా పంచాల్సి వస్తూ ఉందంటే వ్యవస్థల మీద నాయకుల మీద గౌరవం లేకపోవడం అనేది నేను భావిస్తాను. ప్రజలకి వీళ్ళు మన కోసం ఉన్నారన్న భావన ప్రజలు ఎక్కడ 1% కూడా ఉంటే ఈ డబ్బులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. పార్టీల నుంచి రాదు, ఇంత డబ్బులు ఖర్చుగా. ఈ గౌరవం పోవటానికి ప్రధానంగా నా దృష్టిలో కారణం వ్యవస్థలు కుదేలైపోవటం. అది ఏ పార్టీలన్నా చేయను. ఒక పార్టీ నుంచి చేరిన వాళ్ళని మంత్రులు చేసుకోవటం, పార్టీల ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం, మంత్రివర్గాలను ఏర్పాటు చేసుకోవటం ఒక పార్టీ అని కదా, ఎక్కడ జరిగినా కూడా ఇతర పార్టీలాగా ఆంధ్రాలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, చాలా రాష్ట్రాలు ఈ సమస్యలు ఉన్నాయి. ఇవాళ స్పష్టంగా రాములు నాయక్ గారు చెప్పిన ఒక ఎగ్జాంపుల్, ఇదే గవర్నర్ కోటా కింద అపాయింట్ అయిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి చేరితే 2 ఏళ్ల నుంచి చర్య లేదు, కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో చేరితే నా మీద మాత్రం 2 రోజుల్లో చర్య తీసుకున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఏంటి మీరు ఏ రకంగా దీన్ని చూస్తారు? ఖచ్చితంగా రాములు నాయక్ గారు కోరుతున్నది చాలా చట్టబద్ధమైనటువంటిది, చాలా ఆ క్వశ్చన్ చాలా వ్యాలిడ్. కానీ ఒక చిన్న పాయింట్ మొత్తం దీన్ని చూడండి, మన 52nd అమెండ్మెంట్ ప్రకారం 10th షెడ్యూల్ ప్రకారం ఇచ్చినటువంటి పేరా 2లో ఉండేది క్లియర్గా ఏంటంటే యాంటీ డిఫెక్షన్ అన్నటువంటిది ఎలా కన్సిడర్ చేస్తున్నారంటే, ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి మరొక పార్టీకి ప్రచారం చేసినా అనేటువంటిది ఎక్కడ రాయలేదు. మరొక పార్టీలోకి కంటెస్ట్ చేసినా ప్రచారం చేసినా మరొక పార్టీకి వెళ్ళినట్టుగా భావించితే అది యాంటీ డిఫెక్షన్ కిందకి వస్తూ ఉంది. సో దాంట్లో స్పష్టంగా అంతవరకు మాత్రమే ఉన్నదానివల్ల ఈరోజు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అరైజ్ అవుతున్నాయి దేశమంతా. ఒక్క ఫస్ట్ జనరల్ ఎలక్షన్ నుంచి 4th జనరల్ ఎలక్షన్ వరకు 438 సార్లు యాంటీ డిఫెక్షన్ జరిగింది సార్. ఒక్క 1967 ఇయర్లోనే 67-68లోనే 357 యాంటీ డిఫెక్షన్ జరిగాయి. అంటే ఎప్పుడెప్పుడు భారతదేశంలో పార్టీలు సన్నగిల్లుతూ పోతున్నాయో అప్పుడంతా ఈ యాంటీ డిఫెక్షన్ జరిగాయి. రాకేష్ గారు చెప్పారు దేశవ్యాప్తంగా అది పెద్ద అంశంగా కాలేదని, మీరు చెప్తా ఉన్నారు అంకెలు చూస్తే 438 సార్లు జరిగిందండి. ఓకే, ఒక్క 157 మంది ఇండిపెండెన్స్ గా గెలిచిన వాళ్ళు 1967-68లో వాళ్ళు వేరు వేరు పార్టీలకు వెళ్ళారనమాట. ఓకే, సరే ఒక్క విషయం వస్తాం, అది గవర్నర్ కోటా కింద ఎన్నికైనా, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చిన, లోకల్ బాడీస్ నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వం ఎవరినైతే సజెస్ట్ చేసినారో లేక ఏ పార్టీ నుంచి సజెస్ట్ చేసినారో ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర పార్టీ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా వెళితే రాములు నాయక్ గారు స్పష్టంగా టీఆర్ఎస్ అభ్యర్థి సభ్యుడిగానే ఉన్నారు సార్. సో అంతవరకు స్పష్టంగా ఉంది. సో అందువల్ల ఆయన మీద శాసన మండలి చైర్పర్సన్ చర్యలు తీసుకొని 2 రోజులు ఈ రోజు కూడా అలాగే ఉంది. ఈ రోజు ఇప్పుడు నేను చూసి వచ్చాను, అందుకోసం ఇప్పుడే చూసి వచ్చాను నేను. అందువల్ల టెక్నికల్ పాయింట్. నిన్న ప్రెస్ మీట్ గాంధీ భవన్లో వెనకాల ఆంధ్రప్రదేశ్ అది కాంగ్రెస్ సిఎల్పి అని ఉన్నటువంటి బోర్డు ముందు ప్రెస్ మీట్ పెట్టడం నిన్నటికి నిన్న తగునా చెప్పండి మీరు? అంటున్నారు టెక్నికల్ అంశం అసెంబ్లీలో ఇంకా వాళ్ళకు గారు అది ఒక పార్టీలో తప్పులు పూర్తిగా పార్టీ అంతర్గత అంశం, ఇది ప్రభుత్వ యంత్రాంగం. బట్ అయినా కూడా దాన్ని పెద్ద సీరియస్ అంశంగా నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు టెక్నికల్ గా ఎమ్మెల్సీ మీరు టిఆర్ఎస్ పార్టీయే ఉండొచ్చు అని మీరు అంటున్నప్పుడు ఆ టిఆర్ఎస్ ఎంపీ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టొచ్చా? వెనకాల కాంగ్రెస్ బోర్డు మీరు చట్టమే అమలు కాకుండా మన దగ్గర వాళ్ళకి నైతికత కూడా లేదు, అంత చాలదా? ఎవిడెన్స్ చాలదా? స్పీకర్ గారికి ఆయన టిఆర్ఎస్
శాసన మండలి సభ్యుడిగానే పరిగణించడం వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీకి భావించినట్లుగానే మండలి చైర్మన్ తీసుకునేదానికి అధికారం ఉంది. ఇక్కడ ప్యూర్లీ అక్కడ ఎలా చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు ఎప్పుడు వేరే పార్టీకి వెళ్ళినట్టుగా భావిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పదవి కోల్పోయినట్లుగా ఉంది. అంటే వాళ్ళు రిజిగ్నేషన్ ఇచ్చినట్టుగా వాలంటరీగా రిజిగ్నేషన్ ఇచ్చినట్టుగా కాన్స్టిట్యూషన్ భావిస్తుంది. అందువలన చైర్మన్ తీసుకున్నటువంటి అధికారం ఇంతవరకు జరిగిన సాంప్రదాయం అలాగే నడుస్తుంది. కావాలంటే ఈరోజు మనం కోర్టుకెళ్ళి స్పష్టంగా ఒక అమెండ్మెంట్ చేయించుకునే విధంగా చట్టం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్పష్టంగా. ఓకే, ఇంకొకటి సార్ చెప్పారు కానీ ఇక్కడ పాయింట్ అదేనండి, ఇప్పుడు అడుగుతున్నది రాహుల్ గారు కానీ మరొకరు కానీ అడుగుతుంది ఏంటంటే Amendment. ఆ విషయంలోనే సో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వచ్చిన తర్వాత చట్టాన్ని చాలా అద్భుతంగా అమలు చేస్తున్నట్టుగా భావిస్తున్నట్లుగా ఒక వంక జరుగుతున్నా కానీ అదే చట్టాన్ని మరొక సైడ్ అమలు చేయటం లేదు. సో నైతికత విషయంకి వస్తే ఈ రోజే నైతికత గుర్తొచ్చేటుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పార్టీ ఫిరాయించిన తర్వాత ఆ రోజు మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కలిసి రాలే, పార్టీని మొత్తం మెర్జీ చేసినట్టుగా. సో స్పష్టంగా ఆ రోజు 2 రోజుల్లో చేసినట్టు, నెల రోజుల్లో చేసినట్టు, ఆయన మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసి సంపూర్ణమైనటువంటి టోటల్ సెషన్ అంతా కంప్లీట్ చేసింది. సో అక్కడ నైతికత ఎలా ఉందో నాకు తెలియదు. ఓకే, ఇంకొకటి విధేయత అంటున్నారు. విధేయత అంటే ముఖ్యమంత్రికి ఈ రాచరికంలో ఎవరైనా ఏ పార్టీ అయినా అంటే వాళ్లకు నచ్చినట్లు నిలుచుకుంటే విధేయత, అయితే విధేయత ఉంటే వాళ్ళు తప్పు చేసినా కూడా ఒప్పేసుకుంటారా? అంటే అప్పుడు చట్టం మనకు పనికిరాదా? సో క్షమించటం అంటే ఎక్కడ సార్ ఇదంతా? క్షమించటము, విధేయత, ఈ వర్డ్స్ అన్ని ఎట్లుందంటే రాచరికపు పోకడకు దారి తీస్తున్నట్టుగా భావించాల్సిందే. కానీ మళ్ళీ బీజేపీ పార్టీకి వచ్చేసరికి మేము ఎప్పుడు ఫిరాయింపులు ప్రోత్సహించలేదనంటే కర్ణాటకలో గవర్నర్ ఆ రోజు టైం ఇచ్చినప్పుడు యడియూరప్పకి వాళ్ళకి ఏ విధంగానూ వచ్చే అవకాశం లేదు. అంటే ఇంకుండదు, అటు సైడ్ కాంగ్రెస్ పార్టీ, అటు సైడ్ జేడీఎస్ మాత్రమే గెలిచిన్నారు. సో మీకు 10 రోజులు టైం ఇస్తే 10 రోజులు టైం ఇస్తే ఏ విధంగా యడియూరప్ప గారు స్పష్టంగా మెజారిటీ తెచ్చుకుంటారు? అంటే ఫిరాయింపులు ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నట్లేగా. సో ఏ విధంగా చూసినా అన్ని పార్టీలు అదే మూసలోనే వెళ్తున్నాయి, దీంట్లో ఏమీ ప్రత్యేకత లేదు. రాములు గారు చెప్పండి. రాములు గారు సరే, ఇప్పుడు మీరు విన్నారు తాడూరి గారు చెప్పినటువంటి విశ్లేషణ, కానీ మీరు కోరుతున్నది కూడా మీ మీద చర్య తప్పు అని మీరు అనకపోయినా ఇతరుల మీద ఎందుకు తీసుకోవట్లేదు, చట్టం మాకొకలాగా మిగతా వాళ్ళకి ఎందుకు వర్తిస్తున్నది అన్నది మీరు చెప్తున్న పాయింట్. అలాగే నేను మిమ్మల్ని ఒక సాంకేతికమైన అంశం, నేను ఎప్పుడు చూడలేదు, అది మీరు గవర్నర్ కోటా కింద నామినేట్ అయ్యారు శాసన మండలి సభ్యుడిగా. అక్కడ ఎక్కడన్నా అసలు పార్టీ పేరు కానీ లేకపోతే పార్టీ గుర్తు కానీ టీఆర్ఎస్ నుంచి గవర్నర్ కోటా అని కానీ, ఎందుకంటే శాసన మండలికి చాలా అపారమైన గౌరవం ఇచ్చాం మనం, పెద్దల సభ అనుకుంటాం దాన్ని. సమాజంలో వివిధ వర్గాల నుంచి చెందిన విద్యావేత్తలు, చదువుకున్న వాళ్ళు, అంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కానీ టీచర్స్ కాన్స్టిట్యున్సీ అని కానీ ఇలాంటివి ఎందుకు పెట్టారంటే పార్టీలకు అతీతంగా మేధావులు, విఘ్నులు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు పెద్దలు వచ్చి కూర్చొని కొన్ని చర్చించాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది. సరే, ఆ రూపంలో జరగట్లేదు, అన్ని పార్టీల వ్యక్తులు వస్తున్నా కూడా సాంకేతికంగా మీరు టీఆర్ఎస్ అభ్యర్థిగా అక్కడ గవర్నర్ కోటా కింద ఎక్కడన్నా మీ ఫైల్ చేసే నామినేషన్లో కానీ లేకపోతే అపాయింట్ చేసే దానిలో కానీ కేబినెట్ రెజల్యూషన్ ఉంటుందన్నారు, ఎక్కడన్నా టీఆర్ఎస్ అని అధికారికంగా ఉందా? ఎందుకంటే మీరు ఆ పాయింట్ పదే మీరు కూడా చెప్తున్నారు. కేబినెట్ రెజల్యూషన్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పండి, కటారి గారు చెప్పండి. ఇప్పుడు గవర్నర్ అపాయింట్ చేసిన దాంట్లో ఎక్కడన్నా టీఆర్ఎస్ పార్టీ గాని ఫలాని పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎక్కడ లేదు. నా దగ్గర ఆ గజెట్ ఉంది, ఆ గజెట్ మీకు కావాలంటే ఇప్పుడే వాట్సాప్ చేస్తా. అందులో సోషల్ వర్కర్ కోటా కింద అని చెప్పడం జరిగింది. సోషల్ వర్కర్ కోటా కింద అన్నప్పుడు కేబినెట్ తీర్మానం చేసి పంపిస్తుంది. కేబినెట్ వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉందా అన్నది ఉంటది. నేను చెప్తున్నా, కేబినెట్ తప్పు చేస్తే వెనక తీసుకునే డిస్క్రిఫై చేసే ముందు నాకు గవర్నర్ కోటా కింద ఇచ్చినప్పుడు నువ్వు ఒక పార్టీ మారినావని కేబినెట్ పెట్టి తీర్మానం చేసి పంపించిన అది ఒక గౌరవంగా ఉంటుండే. రెండవది, ఇవాళ మేము ఏదో పదవులకు తాడూరి శ్రీనివాస్ అంటుండు, ఇప్పుడు కొండ మురళి రాజీనామా చేసిండు, మీరెందుకు చేయలేదని అంటున్నాం. ఇవాళ నేను భారతదేశంలో నాకు తెలిసినంత మటుకు ఇంతవరకు గవర్నర్ కోటాలో ఎవరికి డిస్క్వాలిఫై చేయలేదు. ఇక్కడనే ఏం జరిగిందంటే అంత స్పీడ్ గా, అంటే మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే సిద్ధాంతం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి రద్దు చేస్తూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని నేను నా చట్టాలే నడుస్తాయనే ఉద్దేశంతో చేయడం జరిగింది.
ఒకటి పాపము చైర్మన్ గారికి పవర్స్ ఉన్నాయి, ఓకే కానీ అక్కడేమో చైర్మన్ గారిది పాపం ఆయన ఉద్యమకారుడు, నేను అప్పీల్ చేసుకున్నా అన్న మీరు ఉద్యమకారులు, నేను ఉద్యమకారుని, కానీ మీ చేతిలో ఏం లేదు, నా మీద సింపతి మీకు ఉంది, కానీ యాక్షన్ అక్కడికెంచి వస్తుంది, డైరెక్షన్ అక్కడికెంచి ఇస్తారు, యాక్షన్ మీరు చేయవలసి వస్తుంది, నాకు తెలుసు మీరు తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. రెండవది నేను గాంధీ భవన్ లో ప్రెస్ పెట్టి గాంధీ భవన్ దగ్గర నిన్న మాట్లాడింది ఇది అవాస్తవము. రెండవది నేనేమంటున్నా అంటే ఇవాళ సుమోటగా ఇవాళ మన కంటులను మేము కోర్టులకు ఏదో ధిక్కరించినట్లు కాదు, ఇవాళ మీరే అంటారు ఫలాని కర్ణాటకలో ఖాళీ ఒక ముఖ్యమంత్రి చేతుల మీద కండువ వేసుకుంటే అతన్ని డిస్క్వాలిఫై చేశారు. ఇది సుమోటగా తీసుకోవాలి కోర్టులు, సుమోటగా తీసుకొని సుమోటగా కేసు బుక్ చేస్తే ఏం జరుగుతుంది అనేది కోర్టు ఇన్వాల్వ్ కావాలి. కానీ ఇవాళ చట్టమేమో రెండు విధాలుగా, ఇప్పుడు ఇదే మేము 2009లో 2004లో కాంగ్రెస్ పార్టీ తోటి మిత్రపక్షం మేము కటారి గారు, 2009లో ఏమో శత్రుపక్షం. అదే ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొంతమందిని తీసుకున్నప్పుడు ఇదే కేసీఆర్ ఏం చెప్పిండు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిర్రు, మేము ఐటీ డిఫెక్షన్ ఇచ్చేస్తే మమ్మల్ని వర్తింపజేయలేదు, ఆ రోజు గొగ్గోలు పెట్టుకురు, ఆ రోజు రొల్లి చేయడం జరిగింది. కానీ ఇవాళ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత 88 మంది ఉన్న తర్వాత ఇవాళ మేము పదవులకు పాకులాడతలేం. నేనైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో దానికి నేను రాజీనామా చేసేస్తానని చెప్పిన, పార్టీలకు మేము పదవులకు ఇది కాలేదు. చట్టం అనేది అందరికి ఎవరికి చుట్టం కాదు, అందరికి ఒకటే మాదిరిగా ఉండాలనేది నా వాదన. ఇవాళ చట్టం అనేది వేరేలకు ఒక చట్టము మాకు ఒక చట్టం అనేది కాదు. అందరూ ఇప్పుడు పార్టీ ఫిరాయించినప్పుడు నా మీద ఎంత తొందరగా డిసిషన్ తీసుకున్నారు. రాములు గారు, తాడూరు గారు మీకు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు, అడగండి సార్ డైరెక్ట్ గా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు రాజీనామా చేయడానికి అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి నైతికంగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు తాడూరి గారు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కాదు, నేను నా ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా. కానీ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. కాంగ్రెస్ ఒప్పుకోవడం కాదు మీ అటువంటి మేధావులు అన్నారు. ఏమని అన్నారు మీరు? నేనైతే మా పార్టీని అడిగినా నేను రాజీనామా చేస్తా, ఈ పదవి వ్యామోహం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అనుమతించలేదు అని అన్నారు. తాడూరి గారు, మీరు ఒక ఎల్ఎల్బి చేసిన వ్యక్తి, చట్టాల మీద అవగాహన ఉన్నోళ్ళు, నేను మీ అటువంటి మేధావులు అడ్వకేట్లు నా మిత్రుడు తెలంగాణ అనేటోళ్ళకి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు రాజీనామా చేయవద్దు, ఎందుకంటే 1985లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ ఇది మొత్తం పవర్స్ ఏమో చైర్మన్లకు ఇచ్చారు, చైర్మన్లు మిస్యూజ్ చేస్తారు, ఇది కోర్టుకు ఛాలెంజ్ చేయడానికి మనకు మంచి మెటీరియల్ ఉంటది, ఇది ఒకసారి తెలుసుకుందాం అనేది ఇది చేయడం. నేనేమంటున్నా అంటే యాంటీ డిఫెక్షన్ ఏదైతే ఉందో మేము మెర్జ్ అయినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుని ఎట్లయితా, కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుని ఎట్లయితా అని మీరు నాకు డిస్క్వాలిఫై చేస్తారు.